టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంతో తమ వీడ్కోలుకి ఇదే సరైన సమయమని భావించిన స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. యంగ్ క్రికెటర్లకు అవకాశం ఇవ్వడం కోసం వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారి ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. మరికొన్ని రోజులు పొట్టి క్రికెట్ లో తమను అలరిస్తారని ఫ్యాన్స్ భావించారు. కానీ అనూహ్య నిర్ణయానికి వారు షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ జైసా కోహ్లీ, రోహిత్ శర్మ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. రోకో జోడీ టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ షాకింగ్ న్యూస్ తో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అదిగాక పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పడంతో మిగిలిన వన్డే టెస్ట్ ఫార్మాట్ కూడా త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటిస్తారా అన్న సందేహం ఫ్యాన్స్ లో ఆందోళన కలిగించింది. ఈ క్రమంలో బీసీసీఐ సెక్రటరీ జైసా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పాడు. వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లకు సీనియర్ ఆటగాళ్లు జట్టులోనే ఉంటారని హింట్ ఇచ్చాడు. దాంతో ఫ్యాన్స్ కు కాస్త ఊరట లభించింది. అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా వస్తే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై వేటు తప్పదంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో జైసా ఈ ప్రకటనతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో పాటు రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లను ఇండియా గెలుచుకోవాలని ఆకాంక్షించాడు. అయితే కొత్త కోచ్ వస్తే జట్టుల పరిస్థితులు ఎలా ఉంటాయో అంటూ మరికొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే ఈ వార్త కోహ్లీ, రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి అయితే సంతోషాన్ని కలిగిస్తుంది.